అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు వార్తాపత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. మనం యాక్చువల్లీ లైవ్ చేద్దాం అనుకున్నాం కదా. నిన్న 90% మంది కామెంట్స్ లైవ్ చేయమనే పెట్టారు. సో మనం మంచి రోజు చూసుకొని ఈ సాటర్డే నుంచి కానీ సండే నుంచి కానీ లైవ్ స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే నేను ఈరోజు ఊరు వెళ్ళాలి. ఈరోజు శ్రీకాకుళం వెళ్ళాలి, మా ఊరు. ఈరోజు మధ్యాహ్నం బయలుదేరి ఈరోజు నైట్కి అక్కడికి వెళ్ళి రేపు మార్నింగ్ ఒక చిన్న పని చూసుకొని మళ్ళీ రేపు రిటర్న్ అయిపోతా. రేపు రాత్రికల్లా మళ్ళీ మన స్టూడియోకి వచ్చేస్తా. సో ఎమర్జెన్సీ అనమాట. కాబట్టి ఈరోజు నేను లైవ్ స్టార్ట్ చేసిన. రేపు బ్రేక్ వస్తుంది. రేపు ల్యాప్టాప్లోనే ఎక్కడో చేయాలి. అందుబాటులో ల్యాప్టాప్లో ఉంటే ల్యాప్టాప్లో, లేదంటే మొబైల్లో చేయాలి. కాబట్టి ఈరోజుకి చిన్న బ్రేక్ అనమాట. ఎల్లుండి నుంచి కంటిన్యూ చేసుకుందాం లైవ్. శనివారం లేదా ఆదివారం నుంచి ఇక ప్రతిరోజు లైవే ఉంటుంది. ఇక కాస్త కొంచెం ఘాటుగానే బోల్డ్ కామెంట్స్ కొన్ని చెయ్యాలని ఉంటుంది. ఈ పేపర్లో వార్తలు చూస్తుంటే అసలు నోటి వరకు కొన్ని మాటలు వచ్చి ఆపేసుకుంటున్నా. రెండు పార్టీల విషయంలో కూడా, ఇద్దరు నాయకుల విషయంలో కూడా, ఈ పత్రికలు, రెండు పత్రికల విషయంలో కూడా, రెండు వర్గాల పత్రికల విషయంలో కూడా. సో ముందుగా మనం ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే, ఇది కథ పెత్తందారీ పోకడా, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాటలు అక్షర సత్యాలే, సీట్లాటలో బడుగు బలహీన వర్గాలే బలి, 38 నియోజకవర్గాల్లో మార్పులు అత్యధికం ఎస్సీ బీసీల స్థానాల్లోనే, వైకాపాలో దళితులు బడుగులనే బలి చేస్తున్నారని, వ్యతిరేకత ఉన్న సీఎం సామాజిక వర్గాల నేతలను కొనసాగిస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా కనిపిస్తున్నాయి. టిక్కెట్ల విషయంలో అసలు సిసలు పెత్తందారీ విధానాన్ని ఆ పార్టీ అధినాయకత్వం అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాలను బలిపెట్టింది. అందలం ఎక్కేందుకు అధినాయకత్వం బరితెగించిన తీరు ఆ పార్టీ పోకడను బయటపెట్టింది. నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల విషయంలో ఒక ప్రధాన సామాజిక వర్గం వారైతే ఒక లెక్క, బడుగు బలహీన వర్గాల వారైతే ఒక లెక్క అనే విధానాన్ని పాటించారు. 2 దఫాల్లో 38 మార్పులు చేస్తే వాటిలో 25 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్థానాల్లో చేసినయే. సో ఇక్కడ ఈనాడు ఒక కోణంలో రాసింది. నేను జాగ్రత్తగా ఆలోచించండి. సీట్లు మార్పుల్ని, నియోజకవర్గాల మార్పుల్ని ఈనాడు ఒక కోణంలో రాసింది. ఏ కోణంలో రాసిందంటే, చూపిస్తా, లెక్కతో సహా చూపిస్తా. ఒక చిన్న, సో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు 38 నియోజకవర్గాల్లో మారిస్తే వాటిలో 25 ఎస్సీ ఎస్టీ బీసీల నియోజకవర్గాలే మార్చారు అని ఈనాడు వాళ్ళు వాళ్ళ కోణంలో వాళ్ళు చెప్తున్నారు. కరెక్టే. అంటే ఒక కోణంలో నాణ్యానికి ఒకవైపు చూస్తే అది కరెక్టే. నాణ్యానికి రెండో వైపు చూస్తే ఈ 38లో ఎన్ని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చారు అది కూడా చూడాలి కదా. టు బి బ్యాలెన్స్. ఒక న్యూట్రల్ జర్నలిస్ట్గా, ఒక న్యూట్రల్ వాదిగా మనం అది కూడా చూద్దాం. ఎస్, ఈనాడు రాసింది కరెక్టే. ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గం వలన, లేదంటే ఎక్కువ మంది ఇతర సామాజిక వర్గం వలన కదపలేదు. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలనే 25 మందిని మార్చారు. కరెక్టే. కానీ వాళ్ళు ఆ 38 కొత్త నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గం వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు అది చూస్తే 25కు పైగా 28 ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటాయి. 28 ఉంటాయి. అంటే ఒక 3 సీట్లు ఎక్కువే ఇచ్చారు. అదే వైసీపీ ప్లాన్. వాళ్ళు చాప కింద నీరులాగా వాళ్ళు అమలు చేస్తున్న ప్లాన్ అదే. చాకచక్యంగా అమలు చేస్తున్న ప్లాన్ అదే. చాప కింద నీరులాగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తున్నారు. దానికోసం ఎస్సీ ఎస్టీ బీసీల స్థానాలనే కదుపుతున్నారు. ఎమ్మిగనూరు కావచ్చు, మంగళగిరి కావచ్చు, అలాగే ఇంకెక్కడ కొన్ని చోట్ల రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఉన్న చోట కదిరి, ఇతర వర్గాలకు ఇచ్చారు సీట్లు కదా. అదే ఒక బీసీ వర్గం ఉన్న చోట రెడ్డిస్కి ఇవ్వలేదు కదా. అది కూడా మనం ఆలోచించాల్సింది ఒక పత్రికగా. అంటే వాళ్ళు అలా రాసినా నేనైతే చెప్తున్నా, ఎక్కడైనా బీసీ వర్గం ఉన్న, బీసీ ఎమ్మెల్యే ఉన్న చోట బీసీని తీసేసి రెడ్డిస్కి ఇచ్చారా అది ఆలోచించండి. అది లేదు. అదైతే జరగలేదు నాకు తెలిసి. బీసీని తీసేసి రెడ్డిస్కి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. బీసీలను తీసి బీసీలకు ఇచ్చారు. అదే వాదన వైసీపీ చెప్తోంది. అది కరెక్టే.
సో ఇక్కడ ఈనాడు చూసిన కోణం వేరు, మనం చూడాల్సిన రెండో కోణం కూడా వేరు. కాబట్టి సీట్ల విషయంలో, సీట్ల ఎంపిక విషయంలో వైసీపీ ఒక సైలెంట్ స్కెచ్ అయితే వేసింది, సైలెంట్ ట్రాప్ అయితే వేసింది. సో దాని విషయంలో టీడీపీ అండ్ జనసేన అప్రమత్తంగా ఉండాలి. అది మాత్రం వాస్తవం. ఏదో ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తున్న వార్తలతో కడుపు నింపుకుంటే చాలదు. ఖచ్చితంగా వైసీపీ సైలెంట్గా ఒక ట్రాక్లో వెళ్తోంది. ఆ ట్రాక్ చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఉంటుంది, కొంచెం చూసుకోవాలి అంతే. అప్రమత్తంగా మాత్రమే చెప్తున్నా. ఈనాడు రాసింది తప్పు పట్టట్లా నేను. వాళ్ళు ఏ కోణంలో రాశారంటే 38 మారిస్తే 38లో 25 ఎస్సీ ఎస్టీ బీసీలవే అని రాశారు. కానీ ఆ 38లో 28 ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చారు అనేది రాయలా. సో ఎక్కడైనా బీసీని తీసేసి రెడ్డీస్కి ఇస్తే అప్పుడు దొరికినట్టే. కానీ ఆ పని చేయట్లా, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఆ విషయంలో. అవసరమైతే రెడ్డీస్ని తీసేసి బీసీలకు ముస్లిమ్స్కో ఇస్తున్నారు. అదొకసారి ఆలోచిస్తే మంచిది. సో మేబీ బీసీని తీసేసి రెడ్డీస్కి ఇచ్చే పరిస్థితులు కూడా రావచ్చు. ఎందుకంటే చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు బలిజ కదా, బీసీ కాదు బలిజ. ఆ ప్లేస్లో విజయానందరెడ్డి గారికి ఇస్తారంట సీటు. సో అది కొంత ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. అటువంటి ఇంకో 2-3 జరిగితే మాత్రం అప్పుడు వైసీపీ డిఫెన్స్లో పడుతుంది. అప్పుడు వైసీపీ ఈ సామాజిక సమీకరణాల డిఫెన్స్లో పడుతుంది. కానీ అప్పుడు వరకు డిఫెన్స్లో పడదు. ఇది ఈనాడులో బ్యానర్ వార్త. వైకాపాల అసమ్మతి కొత్త సిట్టింగులకే టికెట్లు ఇవ్వాలంటూ మద్దతుదారుల నిరసనలు, ప్రత్యేక భేటీలు, మూకుమ్మడి రాజీనామాస్త్రాలు. ఏముంది, చాలా సింపుల్. మల్లాది విష్ణు గారు కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన టికెట్ ఇవ్వకపోవడాన్ని ఆయన అవమానంగా భావించారు మల్లాది విష్ణు గారు. ఆయన ఏం పెద్ద కాంట్రవర్సీస్ చేయలే. అలాగే గోరంట్ల మాధవ్ గారు నిన్న సీఎంఓకి వెళ్ళి కాసేపు హడావిడి చేశారంట. నాకెందుకు టికెట్ ఇవ్వరు, ఏదో ఒక ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వచ్చు కదా అని. ఆయన ఏంటంటే ఎంపీగా వద్దు, తన హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఏదో ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తారని ఆయన ఆశించారు. కానీ ఆయనకి ఎమ్మెల్యే సీట్ కూడా ప్రస్తుతానికైతే కేటాయించలేదు. కాబట్టి ఆయన వర్గము ఆయన కూడా కాసేపు హడావుడి చేశారంట. అలాగే ఎంఎస్ బాబు పూతలపట్టు ఎమ్మెల్యే ఆయన వర్గం, ఇలా కొంతమంది వైసీపీ మీద రివర్స్ అయ్యారు. ప్రస్తుతానికి పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. కొంతమంది ఇతర పార్టీల్లోకి వెళ్ళడానికి చర్చలు జరుపుతున్నారు. సో అది వైసీపీలో అసమ్మతిని ఇలా రాశారనమాట. తర్వాత పేరుకే అన్న ఇచ్చేది సున్నా, అంగన్వాడీ కార్యకర్తల నిరసన గలం, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, పిల్లలతో తరలి వచ్చి ఉద్యమ గలం, ఈడ్చి పడేసిన పోలీసులు, ఆపై అరెస్టులు. ఏలూరులో చూడండి ఎంతమంది అంగన్వాడీలు ఉన్నారు. ఫోటోలు తెస్తుంటారు, నవ్వుతున్నారు. సో పేరుకే అన్న ఇచ్చేది సున్నా అని ఈనాడులో అంగన్వాడీల నిరసనలను చాలా హైలైట్ చేశారు. ఇదిగోండి, అనంతపురం కలెక్టరేట్ ముందు సంద్రంలో కార్యకర్తలు, అనంతపురంలోనంట భారీ సంఖ్యలో వచ్చారు. తిరుపతి జిల్లాలో కలెక్టరేట్ ఎదుట ఉద్యమ స్వరాలు, కర్నూలు అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్లకు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు, కలెక్టరేట్ వద్ద ఉద్యమం ఇది. విజయనగరం, అనకాపల్లి, నెల్లూరు కలెక్టరేట్ ఎదుట భారీ సంఖ్యలో బైఠాయించిన అంగన్వాడీ కార్యకర్తలు. జీవీఎంసీ విశాఖపట్నంలోనంట. అలాగే గుంటూరు, విజయవాడ బందర్ రోడ్లో అంగన్వాడీ కార్యకర్తలను ఈడ్ చేస్తున్న పోలీసులు. వాళ్ళని ఈడ్ చేస్తే ఏమొస్తుంది పోలీసులకి పాపం. సో ఇది ఈనాడులో అటు ఇటు బ్యానర్ వార్త చూసుకుంటే, జగనే రాష్ట్రానికి పెద్ద అరిష్టం, ఎమ్మెల్యేలు మంత్రులను బదిలీ చేయడం ఏంటి, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటూ వారికే ఎసరు, చంద్రబాబు ధ్వజం. ఏంటి, ఎమ్మెల్యేలు మంత్రులను బదిలీ చేయడం ఏంట? మరి 2019లో మనం చేయలేదా, టీడీపీ చేయలేదా? టు బి ఫ్యాక్ట్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకున్నాం. పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత గారిని ఎక్కడ పోటీ చేయించారు? 2014లో పాయకరావుపేట నుంచి గెలిచిన అనిత గారిని 2019లో కొవ్వూరు వేయలేదా? 2014లో కొవ్వూరు నుంచి గెలిచిన జవహర్ గారిని 2019లో తిరువూరు వేయలేదా? సో అవసరం కొద్దీ పార్టీలు బదిలీలు చేసాయి. కాకపోతే వీళ్ళు ఒక 10 చేస్తే వాళ్ళు 30 చేస్తున్నారు, వీళ్ళు 50 చేస్తే వాళ్ళు 100 చేస్తున్నారు, వీళ్ళు 2 చేస్తే వాళ్ళు 5 చేస్తున్నారు, అంతే తేడా. టీడీపీ కూడా ఎమ్మెల్యేలను బదిలీ చేసింది, నియోజకవర్గాలను మార్చింది. కాకపోతే కొంచెం మార్చారు, తక్కువగా మార్చారు. వైసీపీ కొంచెం ప్రక్షాళన పేరుతో ఎక్కువ మారుస్తోంది. చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరుతున్న ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, చిత్రంలో తెదేపా నేతలు శ్రీనివాసులు రెడ్డి, చల్లాబాబు, అచ్చెన్నాయుడు తదితరులు.
నాకు ఒకటి అర్థం కావట్లేదండి. కొంచెం నిర్మోహమాటంగానే కామెంట్ చేస్తా. శ్రీరామచంద్రయ్య గారు ఏంటి యూజు? 1980s నుంచి పాలిటిక్స్లో ఉన్నారు, పార్టీలు మారుతూనే ఉన్నారు. ఏదైనా పార్టీలో ఏమైనా యూజ్ ఉందా? తర్వాత దాడి వీరభద్రరావు గారు 3 సార్లు ఆయన టీడీపీ నుంచి బయటికి వెళ్ళడం మళ్ళీ రావడం, బయటికి వెళ్ళడం మళ్ళీ రావడం. ఆయన 2 సార్లు వైసీపీలో జాయిన్ అయ్యారు, 3 సార్లు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఏంటి యూజ్ ఏంటో తెలియదు దాడి వీరభద్రరావు గారు. మళ్ళీ సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప నాయకులే. వీళ్ళ నాయకత్వ పటిమను వీళ్ళు గత చరిత్రను నేనేం తప్పు పట్టట్లా. దాడి వీరభద్రరావు గారు 1985 ఎమ్మెల్యే, 89 ఎమ్మెల్యే, 94 ఎమ్మెల్యే, 99 ఎమ్మెల్యే, 2004లో ఓడిపోయారు, 2009లో ఓడిపోయారు, 2013లో ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ ఇచ్చింది టీడీపీ ఆయనకు. అది కాదని 2014లో వైసీపీకి వెళ్ళారు, మళ్ళీ టీడీపీకి వచ్చారు, మళ్ళీ వైసీపీకి వెళ్ళారు, మళ్ళీ టీడీపీకి వచ్చారు దాడి వీరభద్రరావు గారు. ఇటువంటి వాళ్ళని తీసుకునే ముందు ఆలోచించాలి. ఇటువంటి వాళ్ళు పార్టీలు మారి అప్రతిష్ట మూటగట్టుకునే కంటే ఒక న్యూట్రల్ వాదులుగా ఉండిపోయి, ఒక న్యూట్రల్ వేదిక మీద ఉండిపోయి ఏ పార్టీ తప్పు చేస్తే ఆ పార్టీని తప్పుపడుతూ రాష్ట్ర ప్రజలకు సరైన సందేశాన్ని ఇచ్చుకుంటే బెటర్. ఏ పార్టీలో చేరకుండా న్యూట్రల్గా ఉంటూ ఒక న్యూట్రల్ వేదిక ఒకటి ఏర్పాటు చేసుకొని, రాజకీయ వేదిక, దానిలో మధ్యలో ఉంటూ ఇటు 2 వైపులు చూసి వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళని, వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళని తప్పు పట్టేలా ఉండాలి. ఇటువంటి సీనియర్ నాయకులందరూ అలా ఉంటే మంచిది. అంతే తప్ప ఆ పార్టీలో లేదని ఈ పార్టీలోకి, ఈ పార్టీలో లేదని ఆ పార్టీలోకి, అక్కడ కంచం ఖాళీ అయితే ఇక్కడికి, ఇక్కడ కంచం ఖాళీ అయితే అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. తర్వాత పొత్తులు పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు. 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కలేదు? కాకినాడలో పింఛను కానుక పెంపు సభలో ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు బటన్ నొక్కలేదు. మరి 200 ఉన్న పెన్షన్ని 2000 చేసింది ఎవరో? చంద్రన్న భీమా ఇచ్చింది ఎవరు? రంజాన్ తోఫా ఇచ్చింది ఎవరు? క్రిస్మస్ కానుక ఇచ్చింది ఎవరు? అంబేద్కర్ విదేశీ విద్య ఇచ్చింది ఎవరు? పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చింది ఎవరు? మీకు బటన్లు నొక్కే ఆలోచన మీకు, అంటే మీరు మార్కెటింగ్ ఎక్కువ చేసుకున్నారు అంతే. వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. నిజంగా చెప్పుకోవాలంటే సంక్షేమ పథకాల్లో వైసీపీ కంటే టీడీపీయే కొంత బెటర్ అండి. టు బి ఫ్యాక్ట్, ఉన్నదన్నట్టు చెప్పేస్తున్నా. వైసీపీ కంటే టీడీపీనే కొంత బెటర్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే ఇమీడియట్గా 2 లక్షలు వాళ్ళ కుటుంబానికి వెళ్ళేవి చంద్రన్న భీమా పేరుతో. ఎవరైనా ఎస్సీల పిల్లలు స్వయం ఉపాధి కోసం ఇన్నోవా కార్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇచ్చిందా ఒక్కరికైనా? ఇన్నోవా కాదు, కనీసం ఒక తక్కువ రేటు ఉన్న వ్యాగనర్ కానీ, క్విడ్ కానీ, ఆల్టో కానీ ఆ కార్లైనా ఇచ్చారు కనీసం. సో సంక్షేమ పథకాల విషయంలో ఎంతో కొంత పోలిస్తే టీడీపీ బెటర్. కాకపోతే ఏంటి, వాళ్ళకి మార్కెటింగ్ చేత కాలేదు, వీళ్ళు మార్కెటింగ్ ఎక్కువ. వీళ్ళు ఏంటంటే రూపాయి కూరకు 10 రూపాయల మసాలా పెడుతున్నారు, వాళ్ళు 10 రూపాయల కూరకు రూపాయి మసాలా కూడా పెట్టలేదు. అదే తేడా. అలాగే పొత్తులు పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు. కుటుంబాలను ఎవరు చీలుస్తున్నారు? ఏమంటే మా ఇంట్లో గొడవ అవుద్ది, మా ఇంట్లో గొడవ అయింది కదా అని చెప్పి నేను ఈదిలో వాళ్ళని తిడితే ఈదిలో వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మా ఇంట్లో గొడవకి నాది సమస్య, నేను నా చెల్లిని ఏదో అన్నాను కాబట్టి మా చెల్లి అలిగింది, మా ఇద్దరి సమస్య అది. నేను ఈదిలో వాళ్ళని అంటే ఎలా? లేదా మా ఎదురింటోడికి నాకు గొడవ అయింది కాబట్టి ఎదురింటోడిని అంటే ఎలా? కరెక్ట్ కాదు కదా. సీఎం గారు ఆలోచించాలి అదంతా. సీఎం గారి స్థాయిలో ఉన్నప్పుడు అంటే ఇదంతా ఏంటంటే ఈదిలో వాళ్ళందరినీ ఎదురింటోళ్ళ మీదకి రెచ్చగొట్టడం, ఈదిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎదురింటోళ్ళ మీదకి రెచ్చగొట్టడం. ఎదురింటోడికి నాకు గొడవ అయింది, సో మేము ఇప్పటి నుంచి మాట్లాడుకోవట్లా, మేము వాళ్ళు ప్రత్యర్థులం. సో ఒకానొక రోజు మా ఇంట్లో గొడవ అయింది, మా కుటుంబ సభ్యుల మధ్య చీలికి వచ్చింది. నేనేం చేశా? ఈదిలో వాళ్ళందరినీ అదిగో వాళ్ళే మా ఇంట్లో చిచ్చు పెట్టారని రెచ్చగొట్టా. సో అదన్నమాట పరిస్థితి. మన రాష్ట్ర రాజకీయ దరిద్రం ఎలా చుట్టుకుంది అనేది ఈ 2 పార్టీలని చూస్తే అర్థమవుద్ది. జగన్ను కలిసిన షర్మిల కుటుంబ సభ్యులతో వచ్చిన వైతేపా అధ్యక్షురాలు తన కుమారుడు వివాహ పత్రిక అందజేత. మంచిది. జగన్ మాయా బజార్లో ప్రతి గ్రామ వార్డు సచివాలయం పక్కనే జనతా బజార్లు అన్న సర్కారు 2021 నాటికి చివరికి అందుబాటులోకి తెస్తామని ప్రగల్భాలు. ఇంకా ఒక్క నిర్మాణము మొదలు కాలేదు. వంకర పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత అన్నట్ట. జనతా బజార్ల విషయంలో జగన్ మాటలు ఇలాగనే ఉన్నాయి. ఊరికి వార్డుకి జనతా బజార్లు వస్తాయి, గిట్టుబాటు ధరలు తెస్తాయి, అన్నదాతల జీవితాలు మారిపోతాయి అంటూ పెద్ద పెద్ద మాటలే చెప్పారు. చెప్పి 3 ఏళ్ళైనా పాలనా వ్యవధి పూర్తవుతున్న ఒక్కటంటే ఒక్క జనతా బజారు రాలేదు. వంకర పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత ఉన్నాయంట.
ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఏదైనా ప్రకటన చేశారంటే అందులో ఎంతో కొంత విశ్వాసం ఉంటుంది. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటనలో అలాంటి విశ్వసనీయత అసలు ఏమాత్రం ఊహించలేం. జనతా బజార్ల ఏర్పాటు ద్వారా రైతులు పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తామని అన్నదాతల్లో ఆశలు కల్పించారు. వాటిని వైఎస్ఆర్ జనతా బజార్లని పేరు పెట్టేశారు. 30% పంటను స్థానికంగా అమ్ముకునేలా తోడ్పాటు అందిస్తామని నమ్మబలికారు. వీటి నిర్వహణ బాధ్యతను ఒక ఐఏఎస్కి అప్పగిస్తామన్నారు. మరి వాస్తవంలో ఏం జరిగింది? కనీసం జనతా బజార్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు కూడా తయారు చేయాల. ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆయన చెప్పిన మాటలు జరగట్లా. అదనమాట. తర్వాత రాజధాని అమరావతి కేసుల విచారణ ఏప్రిల్కు వాయిదా. ఇది చాలా సింపుల్, చాలా స్పష్టం. రాజధాని అమరావతి కేసులేమో ఏప్రిల్కు వాయిదా పడ్డాయి. అంతకంటే ముందే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. అది స్పష్టం. దాని మీద ఆల్రెడీ నిన్న మనం వీడియోలు చేసుకున్నాము. తర్వాత పంచాయతీతోనే ప్రగతి. అధికారంలోకి రాగానే సర్పంచులకు నిధులు, అధికారాలు. రాష్ట్ర సర్పంచుల సదస్సులో తెదేపా అధినేత చంద్రబాబు అధికారంలోకి రాగానే సర్పంచులకు నిధులు, అధికారాలు. రాష్ట్ర సర్పంచుల సదస్సులో తెదేపా అధినేత చంద్రబాబు. సర్పంచులు రాష్ట్రంలో దాదాపుగా 13,000 మంది ఉంటే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఒక 9,000 మంది ఉంటారు. వాళ్ళలో దాదాపుగా ఒక 7-8,000 మంది వైసీపీకి వ్యతిరేకం అయిపోయారు. వైసీపీ అంటే నచ్చట్ల. సర్పంచులు ఒక్కొక్క సర్పంచ్కి కనీసం 200-300 ఓట్లు మైనస్ చేస్తారు వైసీపీకి. ఉంటుంది, ముందు ఉంటుంది ముసళ్ళ పండుగ. ఇక్కడ చూడండి, ఈనాడులో ఒక కార్టూన్ వేశారు. ఇది సంగతి. పొండి నాకెవరో వద్దు, గెటౌట్ అని చెప్పి తరిమేస్తారంట. ఈయన ఎవరో నాకు తెలియదు, మీకు తెలిస్తే మీరు కామెంట్ చేసుకోండి. ఈయన పొండి నాకెవరో వద్దని చెప్పి కర్ర పట్టుకొని తరిమేస్తున్నాడంట. చూడండి, పాత సినిమాల్లో ఇలా కొంగుని ఎలా పెట్టుకునో అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోద్ది కదా, అలా వెళ్ళిపోతుంది ఆ మహిళ. ఆ తర్వాత అదే వ్యక్తి ఇంట్లో కూర్చొని ఎవరూ లేని అనాథను నేను, ఆఖరి కుటుంబాలను కూడా చీల్చేస్తున్నారు నా ప్రత్యర్థులు అని చెప్పి ఏడిశాడంట. ఇది సంగతి, కార్టూన్లో వేశారు. ఓకే, ఈనాడులో ఫస్ట్ పేజీ వార్తలు. సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఊరు మారింది. ఇచ్చాపురం, కుప్పం, ఏ ఊరైనా సరే మనం తెచ్చిన మార్పులు మీరే చూడండి. సీఎం జగన్ కేవలం 55 నెలల కాలాల పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ఏంటి బటన్లు నొక్కితే ఊర్లు మారిపోతాయా? ఏ రాష్ట్రము ఇవ్వని విధంగా 66.34 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఊర్లు మారిపోతాయా? అవ్వాతాతలకు అండగా నిలుస్తూ నెలకు 2,000 కోట్లు ఖర్చు చేస్తే ఊర్లు మారిపోతాయా? దేశంలోనే అత్యధికంగా పింఛను 3,000కు పెంచి ఇస్తుంటే ఊర్లు మారిపోతాయా? నాడు లంచాలు, జన్మభూమి కమిటీలు, దయాదాక్షిణ్యాలే గత్యంతరం. నేడు వివక్షకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో పంపిణీ. నాడు నేడు ఇదే రాష్ట్రం, అదే బడ్జెట్టు. మీ బిడ్డే ఎలా చేయగలుగుతున్నాడో ఆలోచించండి. 3,000 వైఎస్ఆర్ పెన్షన్ కానుకను కాకినాడ నుంచి ప్రారంభించిన సీఎం జగన్. ఇక్కడ నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. టీడీపీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చింది, వైసీపీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చింది. టీడీపీ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చింది, వైసీపీ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చింది. సంక్షేమ పథకాల విషయంలో ఎవరికెవరో డోకా లేదు. కానీ వీళ్ళు మార్కెటింగ్లో ఫెయిల్ అయ్యారు. వీళ్ళు మార్కెటింగ్లో మించిపోయారు. అలాగే వీళ్ళు డైలాగులు కొట్టడంలో ఫెయిల్ అయ్యారు. వీళ్ళు డైలాగులు బీభత్సంగా కొడుతున్నారు. చూడండి, నిన్న డైలాగులు ఒక్క బటన్ అయినా నొక్కాడా చంద్రబాబు అని అంటున్నాడు కదా. సో ఎన్నో బటన్లు నొక్కారు చంద్రబాబు గారు కూడా, ఎన్నో సంక్షేమ పథకాలు స్టార్ట్ చేశారు. కానీ ఇటువంటి డైలాగులు కొట్టాల. మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆ సంక్షేమ పథకాలను చర్చించుకోవడానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా కొన్ని డైలాగులు కొడుతున్నారు. ఆ డైలాగులు చర్చించుకునే క్రమంలో ఆయన ఎక్కడ మాట్లాడారు ఈ మాటలు? ఇదిగో పలానా బటన్ నొక్కడు కార్యక్రమం, ఇదిగో పెన్షన్ల పంపిణీ 3,000కు పెంచారు కదా, ఆ మీటింగ్ జరిగింది కాకినాడలో, అక్కడ ఆయన ఇలా అన్నారంట. సో ఆయన అన్న మాటతో పాటు ఆ పెన్షన్ల పంపిణీ చేసిన వార్త కూడా, ఆ విషయం కూడా ఊరు కూడా చర్చించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రన్న బీమా బోల్డ్ సంక్షేమ పథకాలు ఇచ్చారు. చంద్రన్న బీమా ఇచ్చారు, ఇన్నోవా కార్లు ఇచ్చారు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇచ్చారు, పెన్షన్లు పెంచారు, 200 2,000కు పెంచారు, నిరుద్యోగ భృతి ఇచ్చారు, ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ ఇచ్చారు. అలాగే మధ్యలోనే బీసీ కార్పొరేషన్ స్వయం ఉపాధి రుణాలు ఇచ్చారు, ఆదరణ కింద రాయితీలో పథకాలు ఇచ్చారు, వ్యవసాయ యంత్ర పరికరాలు ఇచ్చారు రాయితీలో, బోల్డ్ సంక్షేమ పథకాలు ఇచ్చారు.
కానీ వాళ్ళు ఇటువంటి డైలాగులు కొట్టల. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి తేడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ డైలాగ్స్ కొడతారు. అసలు ఆ విషయంలో ఏమీ ఆలోచించరు. ఒక రకమైన ఫేస్ పెట్టి, నాకు తెలిసి ఈ దేశం మొత్తం మీద నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారే అటువంటి డైలాగ్స్ కొట్టడంలో దిట్ట. చూడండి, నరేంద్ర మోదీ గారు ఏదైనా రాష్ట్రానికి వెళ్ళే ముందు మేరా భాయి ఔర్ బెహనోం అని మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఇసీ దేశ్ మే అంటే దేశం గురించి, ఆ ప్రాంతం గురించి, ఆ రాష్ట్రం గురించి, ఆ ప్రజల గురించి 4 మంచి మాటలు చెప్పి ప్రత్యర్థుల మీదకి రకరకాల డైలాగులు కొడతారు. అప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు నరేంద్ర మోదీ గారు. అలాగే సేమ్ జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా ఆ పొలిటికల్ కళ అలా దిగిపోయింది. ఆయన కూడా కొట్టే డైలాగులు, కోపం వచ్చినప్పుడు నా వెంట్రుక కూడా పీకలేరు అని కోపంగా ఆ డైలాగ్తో సహా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం. అలాగే దీనంగా కుటుంబాలను కూడా చీల్చేస్తున్నారు అని దీనంగా చెప్పడం. ఇవి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మొదటి నుంచి ఆదరిస్తున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలకు ఆకట్టుకునే ఎక్స్ప్రెషన్స్, అంటే ఆకట్టుకునే డైలాగులు. నిన్న ఆయన అన్నారు కుటుంబాలను చీల్చేస్తారు అని. నిజంగా ఆలోచించే వాళ్ళకి తెలుసు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళే చీల్చుకున్నారు, ఎవరు చీల్చారు అని అంటారు. వాళ్ళే గొడవ పడ్డారు, వాళ్ళే అంతా జరిగింది, ఎవరు చీల్చలేదు కదా అంటారు. కానీ మొదటి నుంచి వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రం నిజంగానే టీడీపీ వాళ్ళే కుట్ర చేశారు, టీడీపీ మీడియానే కుట్ర చేసిందో అనుకుంటారు. మన రాష్ట్రం అటువంటి మాయలో ఉంది. సో ఇదనమాట. తర్వాత మందులు డోర్ డెలివరీ, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణే లక్ష్యంగా వైద్య శాఖ విప్లవాత్మక సంస్కరణలు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇంటికే ప్రభుత్వం మందుల బట్వాడా. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి తపాలాలో విలేజ్ క్లినిక్స్ నుంచి మందులను ప్రజలకు అందజేస్తున్న సిహెచ్ఓలు. జగనన్న ఆరోగ్య సురక్షలో అమలుకు శ్రీకారం. మంచిది, ఇంటింటికే మందులు వెళ్ళడం అంటే మంచిదే. రైల్వే కోడూరులో సాధికార హోరు, కళ్ళు కనిపించట్లేదు సాక్షికి. అంగన్వాడీలు వేలాది మంది రోడ్డు ఎక్కుతుంటే ఒక్క ఫోటో కూడా వేయకుండా వీళ్ళ ఫోటోలు వీళ్ళు వేసుకొని సొంత భజన. అక్కడ అంగన్వాడీలు అర్ధాకడ కడుపులతో రోడ్లు ఎక్కుతున్నారు. వాళ్ళ ఫోటోలు చూస్తే చూడండి కళ్ళు ఎర్రబడుతున్నాయి. చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ వైసీపీ సాధికార సదస్సుకు వచ్చిన దానికంటే అంగన్వాడీల జనమే ఎక్కువ. చూడండి అంగన్వాడీలు ఎంతమంది ఉన్నారో. ఏలూరు జిల్లాలో కలెక్టరేట్ వద్ద బైఠాయించిన అంగన్వాడీ కార్యకర్తలు. ఇక్కడ చూడండి వైసీపీ సాధికార సభకు వచ్చిన మహిళలు. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఒక జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నంత మంది జనం కూడా రాలేదు. దీనికేమో ఫస్ట్ పేజీలో వార్త, ఫోటోలు. అక్కడ మాత్రం అంగన్వాడీ కార్యకర్తల ధర్నాలు మాత్రం సాక్షిలో రాయట్లా. కానీ మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా, కానీ ప్రతి అంగన్వాడీ కేంద్రానికి సాక్షి పత్రికలు 2, 3 వెళ్తాయి ఫ్రీగా, వాళ్ళు బిల్లు కట్టినా కట్టకపోయినా. రేపొద్దున సచివాలయ సిబ్బంది రోడ్డెక్కి ధర్నా చేసిన ప్రతి సచివాలయానికి కూడా ఒక 7, 8 సాక్షి పేపర్లు వెళ్తాయి ఫ్రీగా. మీరు మీ ఊర్లో ఉన్న సచివాలయానికి వెళ్ళండి, ఖచ్చితంగా 3, 4 సాక్షి పేపర్లు, మినిమం 3, 4 సాక్షి పేపర్లు అక్కడ ఉంటాయి. ఫ్రెష్ పెళ్లి కూతురులాగా, మంచి మేకప్ చేసుకున్న పెళ్లి కూతురులాగా, అస్సలు ఏమాత్రం నలగకుండా ఉంటాయన్నమాట. సివిల్ వ్యాజ్యాలను విచారించండి. సివిల్ కోర్టులకు హైకోర్టు ఆదేశము. భూ యాజమాన్య హక్కుల చట్టం ఇంకా అమల్లోకి రాలేదని తెలిపిన సర్కారు ఆస్తుల రిజిస్ట్రేషన్కు నోటిఫికేషన్ ఇవ్వలేదని వెల్లడి. స్థిరాస్తి దావాలను తిరస్కరించొద్దంటూ సివిల్ కోర్టులను కోరుతున్నామని నివేదన. దీంతో సివిల్ వ్యాజ్యాలను తిరస్కరించొద్దని కోర్టులను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ ఫిబ్రవరి 7కు వాయిదా. మంచిది. తర్వాత రామాయపట్నం రెడీ. రామాయపట్నం పోర్టులో త్వరలో తొలి నౌకలందరూ. మంచిది, అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. రామాయపట్నం విషయంలో గత ప్రభుత్వం మాటలు చెప్పింది. చంద్రబాబు గారు మాట్లాడుతూ కాలం గడిపేసి ఎన్నికలకు 3 నెలల ముందు శంకుస్థాపన చేశారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం పర్వాలా, రామాయపట్నం పోర్టుని పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. రామాయపట్నం పోర్టులో త్వరలో తొలి నౌకలందరూ. వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతున్న పోర్టు. నెల్లూరు జిల్లాలో 4,902 కోట్లతో నిర్మాణము. 2022 జూన్లో పోర్టు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన. 18 నెలల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వము. అనుమతుల కోసం కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ శాఖకు ఏపీ మారిటైమ్ బోర్డు లేక ఈ నెలాఖరుకు తొలి నౌకను తీసుకువచ్చేందుకు ప్రణాళిక. కార్గో, బల్క్ ఎర్త్, సివిల్ వర్క్స్ పనులు ఇప్పటికే పూర్తి. వచ్చే 6 నెలల్లో అందుబాటులోకి. మిగిలిన 3 బెర్తులు
తొలి దశలో 34.04 MMTPA సామర్థ్యంతో పోర్టు అభివృద్ధి. మంచి విషయం. రామాయపట్నం పోర్టు విషయంలో నేనే ఎన్నో వార్తలు రాసి నేరుగా అక్కడ ఆ మండలాలకు వెళ్ళేవాడిని. ఆ గూడూరు, ఉలవపాడు మండలాల గ్రామాలకు, ఆ తీర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చాలా వార్తలు రాశాను. కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోలే. ఈ ప్రభుత్వం మంచి ఈ విషయంలో మంచి చేసిందని అప్రిషియేట్ చేయాల్సిందే. కొలికిపూడిని విచారించిన సిఐడి. సినీ దర్శకుడు రామ్ గోపాల్ తలనరికి తెస్తే కోర్టు ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావును సిఐడి అధికారులు బుధవారం విచారించారు. నీ వెనక ఎవరైనా ఉన్నారా, నీ చేత అలా ఎవరైనా మాట్లాడించారా, నువ్వెందుకు అలా మాట్లాడావు అని అడిగారంట. విశాఖ టు సింగపూర్ మార్చి నుంచి అంతర్జాతీయ క్రూయిజ్ సేవలు. చెన్నై నుంచి విశాఖ మీదుగా సింగపూర్కు క్రూయిజ్ షిప్ అంట. మంచిదే. తర్వాత మీ అబద్ధాలకే లేదు హద్దు. గ్రామ స్థాయిలో 10,778 ఆర్బికలు 7 షేర్లే. సో ఇది పక్కన పెట్టేద్దాం. సాక్షి. ఆంధ్రజ్యోతిలో చూస్తే అక్రమాలు కనవా ఓ సాయిదేవా. కర్నూలు పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యే అక్రమాల దంద. ఏముంది, అది వాళ్ళది బోర్డరు, కర్ణాటకకు బోర్డర్ నియోజకవర్గము. సో అక్కడ నుంచి మద్యం తెచ్చుకుంటారు. పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా ఆయన పేద ఎమ్మెల్యే, వాళ్ళ అనుచరులు పేదవాళ్ళు కాబట్టి కర్ణాటక నుంచి మద్యం తెచ్చి ఇక్కడ అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు. అలాగే ఆర్టీసీ డీజిల్ ఉంటుంది, అక్కడ పెట్రోల్ రేట్లు తక్కువ, డీజిల్ రేట్లు తక్కువ కాబట్టి ఆ డీజిల్ తెచ్చి ఇక్కడ బస్సుల్లో పోసి ఆ డిపోలో బిల్లులు చేసుకుంటారు. పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా పేదలు బాగుపడుతున్నారు. అది కూడా రాస్తే అలా. ఆయన కర్నూలు జిల్లాకు చెందిన పశ్చిమ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యే. ముచ్చటగా 3వ గెలిచారు. మొదటిసారి మద్యం సిండికేటు అభివృద్ధి పనుల్లో వాటాలతో సరిపెట్టారు. రెండోసారి కాస్త అటు ఇటుగా అదే తీరు. ఇప్పుడు మాత్రం ఆయన అంతకు మించి అంటున్నారు. జనాన్ని కూడా నంజుకు తింటున్నారు. భూములను భోంచేస్తున్నారు. భూములపై ఆయన కన్ను పడుతోంది. రియల్ ఎస్టేట్ పేరుతో అన్న గ్యాంగ్ వాలిపోతుంది. చివరకు భూముల పంచాయతీలు సదరు నేత వద్దకే వస్తుంది. అంతిమంగా ఆ ఆస్తి అన్నకో ఆయన అనుచరులకో చేజిక్కుతుంది. క్రికెట్ బెట్టింగ్ అంట. నియోజకవర్గంలో కోటి ఆ పైన విలువైన భూముల స్థలాల రిజిస్ట్రేషన్ సాఫీగా జరగవంట. ఆ భూమి రెడ్ మార్కులోకి వెళ్ళి ఉంటాయండి. ఇవే కాదు, రేషన్ బియ్యము అవి ఇవి అన్నీ ఉంటాయంట. మట్కా, మద్యము, క్రికెట్ బెట్టింగ్లపై కోర్టులో ఆర్జన. ఇదనమాట కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం. సాయి అనే పేరు ఎవరికి వస్తుందో మీరే ఆలోచించుకోండి. ఆంధ్రజ్యోతిలో రాశారు సాయిదేవా అని. ఇక చీలికలు. వైసీపీలో టికెట్ల కాక సీట్ల నిరాకరణపై భగ్గు. సజ్జలతో ఎంపీ మాధవ్ భేటీ. టికెట్ ఎందుకు ఇవ్వరంటూ నిలదేత. విష్ణు కినుక. అనుచరుల ఆగ్రహం. కాంగ్రెస్ వైపు వైసీపీ నేతల చూపు. షర్మిలతో బలం, సొంతగూటి బాట. ఇప్పటికే ఆళ్ల బహిరంగ ప్రకటన. మల్లాది విష్ణు నుంచి సంకేతాలు. సో వైసీపీలో టికెట్లు ఇవ్వకపోవడం వలన వచ్చిన చీలికని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేస్తూ జగన్ మమ్మల్ని దూరం పెట్టారు, సీఎం అయిన నాటి నుంచే జగన్ మమ్మల్ని దూరం పెట్టారు అని చెప్పి బ్రదర్ అనిల్ బీటెక్ రవి గారితో నిన్న మాట్లాడిన ఆఫ్ ద రికార్డ్ అంశాలు బీటెక్ రవి గారు ఇలా బయటికి చెప్పారనమాట. విధులేని పరిస్థితుల్లోనే ఏపీ రాజకీయాల్లోకి ఆ పరిస్థితులు కల్పించింది జగనే. కాంగ్రెస్లో షర్మిలకు ఏ బాధ్యతలు ఇచ్చినా ఓకే, అది రాహుల్ ఇష్టం. భర్త అనిల్ వ్యాఖ్యలు. కడప ఎయిర్పోర్ట్లో టీడీపీ నేత బీటెక్ రవితో మాటామంతి. ఇది ఆల్రెడీ ఈ వీడియో నిన్న చేసుకున్నాము, చూసే ఉంటారు చాలామంది. తర్వాత విసిరి కొట్టడానికి బడుగులే దొరికారా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ఒట్టి డైలాగులేనా చంద్రబాబు ధ్వజం. పుల్లనైనా పెట్టి గెలిపిస్తామన్నారే, మరి వీరిని గెలిపించలేరా. భ్రష్టు పట్టిపోయారంటూ సాకులా. దోచుకు తింటుంటే జగన్ ఎవరినైనా పిలిచి మందలించాడా. పనికిరాడని సర్వేలు చెబుతున్నాయి, మరి జగన్ తప్పుకుంటాడా. సీఎం వద్దని జనం అంటుంటే ఎమ్మెల్యేలను మార్చి ఏం లాభం. 45 ఏళ్లలో ఇంత దారుణ సీఎంను చూడలేదు చంద్రబాబు. తర్వాత చేరికలంట. అధికార పార్టీ కీలక నేతలు టీడీపీలోకి. వైసీపీకి భారీ షాకు. టీడీపీలో చేరిన అధికార పార్టీ ఎమ్మెల్సీ శ్రీరామచంద్రయ్య, సాయిరెడ్డి బావమరి ద్వారకానాథ్ రెడ్డి, మాజీ మంత్రి దాడి కూడా బాబు సమక్షంలో భారీగా చేరికలు. టీడీపీ గెలిపే లక్ష్యమని వెల్లడి. అప్పుడైనా చంద్రబాబు గారు అడగాల్సింది, ఏమయ్యా ఇదే లాస్ట్ సారా, మళ్ళీ ఏమైనా పార్టీ మారుతావా అని. ఆ కండువాలేసిన ముగ్గురులో ఒక ఇద్దరినైనా అడగాల్సిందే, ఏం బాబు మీరు ఎన్నిసార్లు మా పార్టీలోకి వస్తారో వెళ్తారో అని. అదానిపై ఏ దర్యాప్తు అవసరం లేదు. సిట్ లేదా సిబిఐకి బదిలీ చేయాలన్న వినతి పత్రంకి సుప్రీంలో దర్యాప్తు పూర్తి చేసేందుకు సిబిఐకి మరో 3 నెలల గడువు. మంచిది. అంగన్ వార్, కథం తొక్కిన అంగన్వాడీలు, ఇది రాసాము, చెప్పుకున్నాం ఆల్రెడీ. అలాగే టీడీపీ అండగా ఉంటుంది, ధైర్యంగా ఉండండి. నిజం గెలవాలి యాత్ర 2వ దశలో భువనేశ్వర్ భరోసా. సో భువనేశ్వర్ గారు ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నిజం గెలవాలి పేరుతో యాత్ర చేస్తున్నారు. తర్వాత ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి, వైసీపీ అన్ని వర్గాలను వంచింది పురంధేశ్వర్ గారు. ఇది పరిస్థితి. ఈనాడులో లోపల పేజీలకు చూద్దాం. స్మార్ట్గా మేస్తున్నారు, గుత్తేదారులకు అక్షయ పాత్రల విద్యుత్ మీటర్ల పథకం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 2.5 రెట్లు అధికంగా ఖర్చు అంట. ప్రజాధనాన్ని
పనిచేస్తున్న వైకాపా సర్కారు విడిభాగాల నిర్వహణ పేరిట జేబు సంస్థకు మహారాష్ట్రలో 2100 ఉంటే ఏపీలో మాత్రం 4100 అంట. సో పక్క రాష్ట్రాల్లో తక్కువ రేట్లకి ఇస్తున్నారు విద్యుత్ విడిభాగాల కొనుగోలు, అక్కడ తక్కువ. అక్కడ ఏమండి మీరు ఉన్నారండి, మీ పక్కింటోడు 100 రూపాయలకు కొంటున్నది మీరు 200లకు కొంటున్నారు అంటే నష్టమే కదా. సో ఈ 100 రూపాయలు ఎక్కడో పక్కదారి పడుతున్నట్టే కదా. మన రాష్ట్రం కూడా అదే చేస్తుంది. విద్యుత్ విడిభాగాల తయారులో పక్క రాష్ట్రాలు 2000 ఖర్చు పెట్టిన చోట మనం 4000 ఖర్చు పెడుతున్నారు. ఎందుకు? ఆ మిగిలిన 2000 మనకు ఎవరైతే అనుకూలమైన సంస్థ ఉందో ఆ సంస్థకి ఇస్తున్నారు. అది చుట్టూ తిరిగి అక్రమ మార్గంలో ఈ సంస్థ వీళ్ళకే వస్తుంది. సో దాన్ని ఈనాడులో గట్టిగా రాశారు. తర్వాత జగనే రాష్ట్రానికి పెద్ద అరిష్టమని టీడీపీ అధినేత చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు లోపల పేజీలో కూడా వేశారు. ఇంకా లోపలికి వెళ్తే పోలీసుల వైకాపా కార్యకర్తల అధికార పార్టీ నాయకులకు దాసోహం, సందర్భం రాగానే క్యూలు కట్టి మరీ శుభాకాంక్షలు. అనంతబాబుకు పుష్పగుచ్చాలు ఇచ్చి అందిస్తున్న పోలీసులు. ఒక మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన ఘనుడు ఆయనకేమో పోటీ పడి మరీ పుష్పగుచ్చాలు ఇచ్చి ఫోటోలు దిగారంట పోలీసులు. ఆయన్ను అరెస్ట్ చేసిన చేతులతోనే ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి సెల్యూట్లు చేస్తున్నారు. అలాగే న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయకుడి వద్దకు ఆమంచి కృష్ణమోహన్తో కేక్ కొయ్యిస్తూ. సరే, ఆమంచి కృష్ణమోహన్ గారి విషయంలో పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు, కానీ ఇది మాత్రం అభ్యంతరకరమే. కానీ అలా అయిపోయింది రాష్ట్రంలో కల్చర్. పోలీసులకి ఆత్మాభిమానం లేవు. పోలీసులు అంటే చంపేసుకున్నారు, మనసు చంపేసుకొని పనిచేస్తున్నారు. ఇంక వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఏమో ఎన్నికల కోడ్ వచ్చాక ఏమైనా మారుతారేమో చూడాలి. థ్యాంక్ యూ.